హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు సాహా వ్లాగ్. ఈరోజు మేమైతే అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాం. చెల్లి పెళ్లి కదా! రేపు పసుపు కొట్టే ఫంక్షన్ అయితే ఉంది. రేపటి నుంచి పెళ్లి పనులన్నీ స్టార్ట్ అవుతాయి కదా! యాక్చువల్లీ మార్నింగే వెళ్దాం అనుకున్నాము. ఇండిపెండెన్స్ డే వల్ల పిల్లలకి ఆఫ్టర్‌నూన్ వరకు అయితే స్కూల్ ఉంది. సో, వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ అది చేసి 2కి అయితే అలా స్టార్ట్ అయ్యాము. ఇంతకీ మాది ఏ ఊరో గెస్ చేయగలిగారా? ఫైనల్లీ ఇంటికైతే వచ్చేసాము. ఇంటికొచ్చేసరికి మామిడాకులతో గుమ్మాలన్నీ అయితే గుమ్మాలకైతే కట్టేసి ఉంచారు రెడీగా. అండ్ చిన్నాన్న కొబ్బరి ఆకులతో చిలకలనైతే తయారు చేశారు. ఇంట్లో డెకరేషన్ అది చేయడానికని చెప్పి. ఇంకా ఇవి ప్లెయిన్‌గా అయితే ఉన్నాయి. దీనికైతే ఫినిషింగ్ లుక్ అయితే ఇవ్వలేదు. అయినా కూడా క్యూట్‌గా ఉన్నాయి కదా! తర్వాత మేమైతే రెడీ అయ్యి చుట్టూ ఉన్న వాళ్ళని పిలవడానికైతే స్టార్ట్ అయ్యాము. రేపు తాంబూలం తీసుకోవడానికి రమ్మని చెప్పడానికైతే చుట్టూ ఉన్న వాళ్ళని పిలవడానికైతే వెళ్ళాము. రాత్రయితే ఇలాగ మొత్తం అంతా డెకరేషన్ అయితే చేసేసారు బయట. ఇంకా హాల్‌లో అయితే డెకరేషన్ అయితే ఉంది. సో, కొంచెం సింపుల్‌గా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. ఇలా చిలకలకైతే తిలకంతో కళ్ళులో అయితే చుక్కలైతే పెట్టాము. అండ్ నోరు కూడా రెడ్ కలర్‌లో ఉంటుంది కదా! సో, అందుకని దానికి కూడా తిలకంని ఇలా నోటికి కూడా అయితే పామాము. అండ్ ఇలా హ్యాంగింగ్స్‌లా అయితే చేశారు చిన్నాన. సో, డెకరేషన్ అంతా క్రెడిట్ అంతా చిన్నాన్నకే ఇవ్వాలి. మొత్తం అన్నీ కొబ్బరి ఆకులతో చిలకల్లాగా అండ్ చాలా డిఫరెంట్ టైప్స్‌లో అన్నీ అయితే రెడీ చేశారు బయట డెకరేషన్‌కంతాని. సో, ఇప్పుడైతే చీకటిగా ఉంది కదా! మార్నింగ్ అయితే చూపిస్తాను ఎంతలా డెకరేట్ చేశారో. ఇవన్నీ బయటైతే హ్యాంగ్ చేశారు. చూడండి అసలు గాలికి అవి ఊగుతూ ఉంటే ఎంత బాగున్నాయో చూడడానికి. భలే క్యూట్‌గా ఉన్నాయి. పూలతో ఆ నైట్‌కి లుక్ అయితే ఇంకా లైట్ వెలుగులో చాలా లుక్ అయితే చాలా బా వచ్చింది. చిన్న తోకలకి కూడా కొంచెం లైట్‌గా తిలకం అయితే పామారనమాట. ఇది మార్నింగ్ అయితే చూడండి ఎంత బావుందో చూడడానికి. ఇవన్నీ చిన్ననా కొబ్బరాకులతోటే తయారు చేశారు. ఇలాంటోళ్ళు ఒక్కళ్ళుంటే చాలండి. డెకరేషన్ గురించి ఏమీ ఆలోచించకూడదు. ఈ బొ ఈ చూసారా పువ్వుల్ని బొగడబంతి పూలు పెట్టి ఇలా బుకేలా చిన్న చిన్న బుకేలా ఎంత బాగా తయారు చేశారో. మా చిన్నప్పుడైతే పిచ్చి పువ్వులని చెప్పేసి వదిలేసేవాళ్ళము. ఇప్పుడు అవైతే డెకరేషన్‌కి ఎంతలా యూజ్ చేస్తున్నారో. 10 డేస్ అయినా ఇవి త్వరగా వల్లిపోవు. అందుకనే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. ఇక్కడ మా పిన్నయితే కవర్ ఓపెన్ చేయడానికైతే కుస్తీ పడుతున్నారు. ఇలా తాంబూలం అయితే ఇవ్వడానికని చెప్పి బాటిల్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాం. హైదరాబాద్ వెళ్ళామని చెప్పాం కదా! అక్కడ బేగం బజార్‌లో అయితే బల్క్‌లో అయితే తీసుకున్నాము. తాంబూలం ఇచ్చినప్పుడు ఇలా రిటర్న్ గిఫ్ట్స్‌లా అయితే ఇవ్వడానికైతే యూజ్ అవుతుంది కదా! బ్యాగ్‌లో పెట్టేసి ఆ తాంబూలం అయితే క్లోజ్ చేసి ఇచ్చేయొచ్చు కదా అని చెప్పి చూడండి ఎంత క్యూట్‌గా ఉన్నాయో. ఇందులోనే చాలా డిఫరెంట్ కలర్స్‌లో అయితే వచ్చాయి. ఇందులో ఒక ప్యాకెట్‌కి 12 అయితే వచ్చాయి. అందులోనే డిఫరెంట్ కలర్స్ అనమాట. లైట్ పింక్, డార్క్ పింక్, ఆరెంజ్, రెడ్, గ్రీను, యెల్లో ఇలా కలర్స్ అయితే వచ్చాయి. ఈలోపైతే బయటైతే అంతా డెకరేషన్ అయితే చేసేసారు హాల్‌లో. అండ్ రుబ్బురోలు తిరగలే కదా మెయిన్. సో, అవి కూడా అయితే పూలతో అయితే డెకరేషన్ చేశారు. ఇంకా ముహూర్తానికైతే చాలా టైం ఉంది. సో, అందుకని అందరూ బయటైతే హాల్‌లో అయితే వెయిట్ చేస్తున్నారు. ఇది హాల్‌లో అయితే చేసిన డెకరేషన్. బంతి పువ్వులు డెకరేషన్ అంటే ఇంకా ఆబ్వియస్‌లీ బంతి పువ్వులే కదా! అండ్ ఇక్కడ దేవుడి దగ్గర కన్నమ్మ దీపారాధన అయితే చేస్తున్నారు. ముహూర్తం అయితే మధ్యాహ్నం అవ్వడం వల్ల సో, పీస్‌ఫుల్‌గా, కామ్‌గా అంతా అయితే అయ్యింది. హడావిడైతే అంతగా లేదనమాట. ముహూర్తం అయ్యేసరికి పెద్దవాళ్ళు ముత్తైదులతో స్టార్ట్ చేయాలని చెప్పి పెద్దవాళ్ళతో అయితే స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే వాళ్ళతో అయితే పసుపు అయితే పోటైతే వేపించారనమాట. మేము తిరగలి కూడా పెడతాము. కొంచెం మంది తిరగలి పెట్టరంట. మాకు తిరగలిలో కూడా నవధాన్యాలు ఇసురుతారనమాట. సో, ఫైనల్లీ ఇదైతే ఫంక్షన్ అయితే అయిపోయింది. బయట అందరూ చేస్తుంటే లోపల కజిన్స్ అయితే ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. థాంక్ యూ ఫర్ వాచింగ్.